నమస్తే. హెచ్సియు భూములకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ విద్యార్థుల పైన పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జులు, అదేవిధంగా అక్రమ కేసు కూడా పెట్టడం జరిగింది. దానిపైన ఉమెన్ రైట్స్ కమిషన్కి, అదేవిధంగా అనేక ఇక్కడ హైకోర్టులో కూడా దీనిపైన పిటిషన్ అయితే నేను ఇంప్లీడ్ అవుతా అని చెప్పేసి కూడా అందులో హైకోర్టుకు చెప్పడం జరిగింది. దీనిపైన అసలు వీళ్ళు ఏం జరుగుతుంది, అసలు కోర్టు మరి ఏమంటుంది, అసలు ఈ స్టే ఇంకెన్ని రోజులు ఇస్తుంది, లేకపోతే దీని స్టే తర్వాత కూడా మరి భూములు ప్రభుత్వానికి ఇస్తుందా, లేకపోతే అట్నే అడవి శాఖకు సంబంధించి వాళ్ళకి అప్పచెప్తుందా? సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఇమనేని రామారావు సార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏమంటారు సార్, అసలు మీరు ఉమెన్ రైట్స్కి వెళ్ళారు, అక్కడ ఎట్లుంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది? అయితే మనము దీని బ్యాక్డ్రాప్ చూడవచ్చు. ఎట్లయితే విధ్వంసం జరుగుతుందో ఆడ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ సొసైటీలో వివిధ వ్యక్తులు దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టుకి సీనియర్ న్యాయవాది అయిన పరమేశ్వర్ గారు ఇంతకుముందు మనకు ఒక గోవర్ధన్ కర్ అనే కేసులో కొన్ని కండిషన్స్ అనేటివి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా అశోక్ కుమార్ కేసులో కూడా రీసెంట్గా 2024లో అశోక్ కుమార్ కేసులో కూడా కొన్ని కండిషన్స్ అనేవి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వాటర్ బాడీస్ పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టాలి, చర్యలు చేపట్టకపోతే పర్యవసానం ఎట్లా ఉంటుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, అదేవిధంగా ఉత్తర్వులు కూడా ఎట్లా అమలు పరుస్తున్నాయి రాష్ట్రాలు అనే విషయాన్ని కూడా దానిలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ విషయంలో మనం చూడొచ్చు, ఇది దాంట్లో కుంటలు, వాటర్ బాడీస్, అదేవిధంగా కొన్ని సరస్సులు, వన్యప్రాణులు, అదేవిధంగా మనకు పర్యావరణం, వివిధ రకాల ఔషధ మొక్కలు అనేటివి ఆ 400 ఎకరాలలో ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తుండ్రు, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ చెప్తుండ్రు, ఫ్యాకల్టీ చెప్తుండ్రు, అదే స్థానికులు చెప్తుండ్రు. అదేవిధంగా ఆడికి పోయిన వాళ్ళు మన చాలా మంది పర్యావరణవేత్తలు ఆడికి పోయిన వాళ్ళు కూడా అరే దీంట్లో చాలా ప్రకృతి జీవ వైవిధ్యం అనేది ఉన్నది, దీన్ని ఈ హ్యాబిటేట్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, ఇది చాలా దారుణమైన చర్య, ఈ చర్యను ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి వ్యతిరేకత ఎదురైంది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్నత న్యాయస్థానంలో ఒక 3 పిటిషన్లు దాఖలైనాయి, ప్రజా ప్రయోజన వాద్యాలు. ఒకటి ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిగా రక్షిత అడవిగా ప్రకటించి రక్షిత అడవిగా కొనసాగించాలనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వాటర్ ఫౌండేషన్ వాళ్ళు వేసింది. అదేవిధంగా దీనిలో ఉన్న సరస్సులు కానీ, దీనిలో ఉన్న లేక్స్ కానీ, కుంటలు కానీ, పాండ్స్ కానీ, అదేవిధంగా జీవ వైవిధ్యం కానీ దీన్ని ఎట్లా డిస్టర్బ్ చేయొద్దు అనే విషయాన్ని చెప్తూ ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిటైర్డ్ సైంటిస్ట్ ఆయన బాబురావు గారు దాఖలు చేశారు. అదేవిధంగా కొన్ని విద్యార్థి సంఘాలు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిలో సాంకేతిక అంశాలను నేను తెలియపరుస్తాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను వ్యక్తిగత హోదాలో, అంటే ఈ విషయంలో మేము ఇంతకుముందు కూడా పోరాటం చేశాము, ఆ భూములను కాపాడడంలో మా పాత్ర కూడా ఉన్నది, దీనిలో సాంకేతిక అంశాలను మేము చెప్తామని చెప్పేసి నేను అవకాశం ఇవ్వని కోరగా ఉన్నత న్యాయస్థానం నాకు ప్రత్యేక అనుమతి అనేది ఇచ్చింది. అయితే అదే రోజున పరమేశ్వర్ గారు ఏం చేశారంటే, ఇట్లా ఈ విధ్వంసం జరుగుతుంది, ఆయనను అమికస్ క్యూరీ అంటే సహాయకునిగా, దేంట్లో ఆయన సీనియర్ న్యాయవాది, ఈ విషయం పైన చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను అమికస్ క్యూరీగా దానిలో నియమించడం జరిగింది గోవర్ధన్ కర్ కేసులో. అయితే ఈ విషయం ఆయన దృష్టికి పోయి, అదేవిధంగా సుప్రీంకోర్టు సుమోటో పేపర్లో మీడియా మిత్రులను దీనిలో మనం అభినందించాలి, ఎందుకంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా చేర్చిన ఘనత మీడియా మిత్రులకే దక్కుతుంది. అయితే అదేవిధంగా విద్యార్థి లోకం సాధించిన విజయం అని మనం చెప్పవచ్చు. అయితే వివిధ రంగాలకు చెందిన పోరాటం ఎక్కువ ఉంది, వాళ్ళ విద్యార్థుల పోరాటం ఎక్కువ ఉన్నది. అయితే నాకు చాలా మంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, సార్ మీరు చేస్తున్న వీడియోలు కానీ, మీరు చెప్తున్న ఎడ్యుకేట్ చేస్తున్న విధం చాలా బాగున్నది, అదేవిధంగా మేము 70% మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళం, 30% మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో. ఇక్కడ హైలైట్ చెప్పుకోవాలి సార్, ఇది నిజంగా మన విద్యార్థులకు 30% ఉండొచ్చు, 70% బయట వాళ్ళు మన కోసం కొట్లాడుతున్నారు. ఇది కేంద్ర అంటే మన కోసం కొట్లాడతలేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పర్యావరణ భావితరాలకు అందించాలి, అదే మా ఉద్దేశం సార్. మేము రాజకీయాలకు అతీతంగా మా మీద రాజకీయ కారణాలు చెప్తున్నారు, ఎన్నో మేము రాజకీయంగా ప్రేరేపితమై చేస్తున్నాము, ప్రభావితమై చేస్తున్నాం అని చెప్తున్నారు. అది తప్పు సార్. ఇట్లా మాకు
చాలా బాధ అవుతుంది. మా మీద కేసులు కూడా పెడుతున్నారు, మేము కేసులు తట్టుకుంటున్నాం, పోలీస్ వాళ్ళని ఎదిరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాకుంటే ఈ మొత్తం ఈ పర్యావరణము, ఇదే విధంగా ఈ వన్యప్రాణులు మొత్తము మన జాతి సంపద, ఇది భావితరాలకు పోవాలనే మేము పోరాటం చేస్తున్నాం. మేము 70% మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చినాం. అంటే మాకు ఒక 2 నెలలు లేకుంటే ఒక సంవత్సరం లేకుంటే ఒక 6 నెలలు అయితే మా ఎడ్యుకేషన్ అయిపోతుంది. మేము రీసెర్చ్ స్కాలర్స్ కానీ పీజీ చేసేవాళ్ళు కానీ మేము వెళ్ళిపోతాం ఇడికించి. అయినా మాకు బాధ అనిపిస్తుంది సార్, ఇట్లా మొత్తము ఈ పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి నేను కూడా వాళ్ళని అభినందించిన. అదేవిధంగా నేను నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే పరమేశ్వర్ గారు ఎప్పుడైతే సుప్రీం కోర్టుకు నివేదించారో, జస్టిస్ గవాయ్ గారి ధర్మాసనంలో నివేదించారో, వారు మేము కూడా ఈ వార్తా కథనాలు పత్రిక సుమోటోగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమంటారు సార్? సుప్రీంకోర్టు మీడియా మిత్రులే, అంతే. అంటే పాత్రికేయులు, మీడియా మిత్రులు, అదేవిధంగా దీని మీద కథనాలు ప్రచురితమవుతున్నాయి. అయితే ఏ స్థాయిలో విధ్వంసం జరుగుతుందని పూర్తిగా ఆధారాలతో సహా పబ్లిక్ ఇంపాక్ట్ వల్ల ఎక్కువ అంటారు. పబ్లిక్ ఇంపాక్ట్ దీన్ని తీసుకుపోవడంలో మీడియా పాత్ర చాలా అభినందనీయం. అంటే మొత్తం అది ఆ ఢిల్లీ నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ మన దగ్గర ఉన్న మీడియా కానీ చాలా మీడియా మిత్రులు మొత్తం వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసి అది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టిలో పడడం, సుప్రీంకోర్టు దృష్టిలో పడడం, అది సుప్రీంకోర్టు దృష్టిలో పడ్డాక దాన్ని సుమోటోగా తీసుకోవడం. అదే విధంగా పరమేశ్వర్ గారు చెప్పిండ్రు, ఈడ పూర్తి స్థాయిలో విధ్వంసం అవుతుంది, ప్రజా ప్రయోజన వాద్యాలు వేసినా అవి ఇవాళ ఇయరింగ్ ఉన్నాయి, అవి విచారణ జరిపే లోపలనే వీళ్ళు విధ్వంసం అనేది కొనసాగిస్తున్నారు, మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినా కానీ వీళ్ళు ఇట్లా కొనసాగిస్తున్నారు విధ్వంసం అనేది అని తెలియజేయడం జరిగింది. తెలియజేసినాక సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని పొద్దుగల అంటే మార్నింగ్ 10:30కి మనం ఈడంటే మనం లంచ్ మోషన్ అంటాం, ఆడ అత్యవసరంగా హియరింగ్ జరపమని అడగడం జరిగింది. అయితే హియరింగ్ జరిపే ముందు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే మీరు చెట్లు కొట్టరాదు, 3:45కి ఈ కేసు మేము తీసుకుంటాము, 3:45 వరకు ఎటువంటి విధ్వంసం చెట్లను నరకడం అనేది మీరు చేయకూడదు. అదేవిధంగా ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షించాలి. చెట్లు కొట్టినట్టు మేము మా ఆదేశాల తర్వాత కూడా చెట్లు కొట్టినట్టు మా దృష్టికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రార్ గారిని, మన హైకోర్టు రిజిస్ట్రార్ గారిని మీరు వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని 3:30 లోపల మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఈ వార్త అందిన వెంటనే రిజిస్ట్రార్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. హెచ్సియూలో మొత్తం ఆ పరిస్థితులు ఎట్లున్నాయో మొత్తం ఫొటోస్ కానీ లేకుంటే వీడియోగ్రాఫ్స్ కానీ తీసుకొని పూర్తి స్థాయిలో విధ్వంసం, ఒక 100 ఎకరాల దాకా నరికేసిండ్రు, మొత్తం అడవి చదును చేసిండ్రు అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణులకు హాని తలపెట్టిండ్రు అనే విషయాన్ని తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రకృతి విధ్వంసం చేసిరనే విషయాన్ని వారు తెలపడం జరిగింది. దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా దీనికి జవాబు చెప్పవలసి ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ, ఇకపై ఇది కొనసాగితే మేము తీవ్ర పరిణామాలకు మీరు బాధ్యులవుతారు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఏప్రిల్ 16కి దీన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టులో అట్లా జరగగా ఈడ మేము ఉన్నత న్యాయస్థానానికి మేము నివేదించినాం. అదే సమయంలో మేము నివేదించినాం. అంటే 2:15 ఆ సమయంలో ఉన్నత న్యాయస్థానం 2:15కి వింటాం ఈ 3 మ్యాటర్స్ అంటే మేము నివేదించినాం. మీరు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళు విధ్వంసంని కొనసాగించిండ్రు, ఎట్లా పడితే అట్లా చెట్లు కొట్టేసిండ్రు, మొత్తం ఆ చెట్లను వేరే దగ్గరకు తరలించడం కూడా చేసిండ్రు. మేము మొత్తం ఫొటోస్ తీసుకున్నాము, అదేవిధంగా వీడియోస్ కూడా తీపించినాము. వన్యప్రాణులకు హాని తలపెట్టారు, ఎన్నో వన్యప్రాణులు ఆడికించి ఉరుకుపోవడం. ఇప్పుడు ఆడ కొన్ని ఎక్సాటిక్ వన్యప్రాణులు అనేటివి ఉంటాయి, అటువంటి వన్యప్రాణులు అనేటివి అంతరించే స్థితిలో ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ వన్యప్రాణులను రక్షించాలనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది పనిచేస్తున్నారు.
ఎంతో మంది పర్యావరణవేత్తలు పనిచేస్తున్నారు, ఎంతో మంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కు డిమాండ్ చేస్తున్న వ్యక్తులు పనిచేస్తున్నారు, అదేవిధంగా నేచర్ ప్రకృతి ప్రేమికులు ఎంతో మంది పనిచేస్తున్నారు. అవన్నీ నాశనం అయిపోతే మీరు మౌఖిక ఆదేశాలు ఇచ్చినాక కూడా చెట్లను కొట్టిండ్రు, అదేవిధంగా ప్రకృతిని విధ్వంసం చేసిరని తెలియజేస్తే ఆ ఆధారాలన్నీ కోర్టు తీసుకొని మీరు దీనికి జవాబు అనేది 6 తారీఖు లోపల ఇవ్వండి అనే విషయాన్ని స్పష్టం చేస్తూ 7 తారీఖుకి అయితే సుప్రీంకోర్టు వారు విచారించినా కూడా వారు ఏం చెప్పారంటే ఈ ప్రజా ప్రయోజన వాద్యాలు ఏవైతే హైకోర్టు పరిధిలో ఉన్నాయో, హైకోర్టు విచారణ చేపడుతుందో అవిట్లో మేము జోక్యం చేసుకోము, కాకుంటే ఈ ప్రకృతి విధ్వంసం అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దీని విషయం మేము ఏదో తేల్చుదామనే ఆలోచనతోని మేము ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారణకు స్వీకరించడం, అంటే సుమోటోగా విచారణ స్వీకరించడం అని చెప్పడం జరిగింది. April 16కి వాయిదా వేసింది, ఇదేమో April 7కు. ఇప్పుడు ఈ పర్యావరణానికి ఏదైతే హాని చేస్తుండ్రో, ఈ వన్యప్రాణులకు ఏదైతే హాని తలపెట్టిందో, ఈ విధ్వంసం ద్వారా హాని తలపెట్టిందో ఆ విధ్వంసం ఆపాలి అన్నట్టు నేను ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అది కూడా రేపు ఎల్లుండి నంబర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, మనకు నేను చెప్తా ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయనేసి. ఇప్పుడు మనకు ఆడ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్స్, అదేవిధంగా పర్యావరణవేత్తలు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ చూసిన వన్యప్రాణులు రిపోర్ట్ తయారు చేసారు వాళ్ళంతా, అన్నింటినీ కలిపి ఏమేమి ఉన్నాయి. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే బఫెలో లేక్ అనేది ఒకటి ఉన్నది. ఇది మనకి HMDA వెబ్సైట్ లో కూడా ఉన్నది. బఫెలో ఇంతకు ముందు అలా ఉన్నత న్యాయస్థానం ఏమైందంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నైతే సరస్సులు, లేక్స్, లేకుంటే పాండ్స్, కుంటలు, చెరువులు, అసలు వాటర్ బాడీస్ ను మీరు గుర్తించి అవిటికి బౌండరీలు ఏర్పాటు చేసి, గతంలో ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో వాటిని గుర్తించి, ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుర్తించి వాటికి ఒక బౌండరీ అనేది ఏర్పాటు చేసి ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తూ మొత్తం దాన్ని ఆ లేక్స్ని ఐడెంటిఫై చేసి హెచ్ఎండిఏ వెబ్సైట్లు అనేది పెట్టడం జరిగింది. దానికి రక్షణ కూడా కల్పించడం జరిగింది. అయితే చాలా విచిత్రంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆడ చెరువులు లేవు, కుంటలు లేవు, లేకుంటే వన్యప్రాణులు లేవు, గుంటనక్కలే ఉన్నాయి అనే విషయం చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు హెచ్ఎండిఏ వెబ్సైట్లో వాళ్ళు గుర్తించినది ఇది. ఇప్పుడు ఇదే సర్వేని రిపోర్ట్లో ఈ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వందా కేంద్ర ప్రభుత్వందా అనే విషయం ఇంకా తేలలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, అదే రాష్ట్ర ప్రభుత్వందే అని వాదనలు వినిపిస్తున్నాయి సార్. కాదు రాష్ట్ర ప్రభుత్వం కానే కాదు. అది ఇంతకుముందు 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2079 ఎకరాల 18 గుంటలు కేటాయించడం జరిగింది. అయితే పూర్తి సర్వే నంబర్ 25లో 2374 ఎకరాల భూమి ఉన్నది. ఎక్కువ శాతం మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించారు. సర్వే నంబర్ 1 నుండి సర్వే నంబర్ 26 దాకా వివిధ మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఇచ్చారు. TCS కు అది వేరే సర్వే నంబర్లో. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయి, అది మనం చూడొచ్చు. అదే విధంగా మనం ఇప్పటి రికార్డు చూసుకున్నా కానీ 2079.18 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా చూపబడుతుంది. అయితే వాస్తవానికి ఇంతకు ముందు ఒక దొంగ కంపెనీకి, ఆ కంపెనీ మీద మేము పోరాటం చేసినాం. అదే ఒక శ్రీరంగారావు గారు, అదేవిధంగా గాండ్రమోహన్ రావు గారు, నేను పెట్టిన కంప్లైంట్లు, అదేవిధంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు పోరాటం చేశారు దీని మీద. ఎంతో మంది పోరాటం చేశారు. కొద్ది మంది వ్యక్తుల పేర్లు చెప్తున్నాను. అయితే ఆ పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, ఆ బిల్లీరావు అనే వ్యక్తికి వ్యతిరేకంగా, ఆండ్రూ క్రేగర్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఇది పూర్తి స్థాయిలో మోసం జరుగుతుంది. తెలంగాణలో దోపిడీ జరుగుతుంది. మొత్తం ఈ జాగాలన్నీ తీసుకుపోయి కార్పొరేట్ సంస్థలకు, లేకుంటే కొంతమంది వ్యక్తులకు ఇచ్చి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు,
పూర్తి స్థాయిలో మా భూములు, మా వనరులు మొత్తం పూర్తి స్థాయిలో దోచిపెడుతున్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తప్పుపట్టి ఒక క్యాబినెట్ మినిస్టర్లను, ఒక నలుగురు మినిస్టర్లను ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు చేయమని. ఎందుకు దర్యాప్తు చేయమని అంటే సిబిఐ మా దగ్గర మానవ వనరులు లేవు, జియో ఇష్యూ చేసినా కానీ సిబిఐ ఏమన్నదంటే మా దగ్గర మానవ వనరులు లేవు, మీరు ప్రాథమిక దర్యాప్తు చేయండి, ప్రాథమిక దర్యాప్తు తర్వాత మేము దీన్ని కొనసాగిస్తాము, దర్యాప్తు కొనసాగిస్తాము, అదేవిధంగా దీనిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కానీ ఇతర చర్యలు తీసుకోవడం కానీ మేము చేస్తామనే విషయాన్ని సిబిఐ చెప్పడం. ఇప్పటిదాకా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అయితే ఈ భూమిని పరిరక్షించుకోనికి మేము కూడా ప్రజా ఉద్యమం చేసినాం, మేము కూడా మా వంతు పాత్ర సహాయం మేము అందించడం, అదేవిధంగా మా బాధ్యత, మా సామాజిక బాధ్యత మేము నెరవేర్చడం అని కోర్టుకు చెప్పడం జరిగింది. అయితే దీనిలో కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు, బఫెలో లేక్ ఒకటి ఉన్నది, పికాక్ లేక్ ఉన్నది, బెంగాలీ ఫిషింగ్ పాండ్ అనేది ఉంది, ఫ్రాగ్ పాండ్ అనేది ఉంది, ఇవన్నీ చిన్న చిన్న కుంటలు. దీనిలో పికాక్ లేక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్నో కొన్ని వందల వేల నెమలులు ఉన్నాయి ఆడ. అది మనకు విజువల్స్లో కూడా కనబడుతుంది. అదే దీనిలో అంటే వన్యప్రాణులు ఏవి ఉన్నాయంటే మానిటర్ లిజర్డ్, ఇప్పుడు మనం ఉడుము లెక్క ఉంటుంది మానిటర్ లిజర్డ్ అనేది, ఇండియన్ రాక్ పైథాన్, పారడైజ్ ఫ్లై క్యాచర్స్, హెరాన్స్, ఇస్బీస్, ఈగిల్ ఔల్స్ అండ్ పాక్యుపైన్స్. అయితే దీనిలో పూర్తి స్థాయిలో కొన్ని వందల మంది పోలీస్ వాళ్ళని పెట్టి విద్యార్థుల మీద దాడులు చేయించుకుంటూ, విద్యార్థుల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ డ్రోన్ కేసు ఏంది చిన్న కేసు, అసెంబ్లీ సాక్షిగా అన్నారు డ్రోన్ కేసు ఏంది 500 రూపాయల ఫైన్తో పోయేది, నా మీద నన్ను కేసు పెట్టి జైల్లో పెట్టిన. మరి విద్యార్థుల మీద ఇప్పుడు ఇవాళ దినము ఏమంటారు మన ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు క్యాంపస్ లో కనబడతలేరు, ఎటు తీసుకుపోయిన పోలీసు వాళ్ళు వేరే పోలీస్ స్టేషన్లలో తిప్పుతుండ్రు, అదేవిధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడుతుండ్రు, తీవ్రమైన నేరాలుగా గుర్తింపబడ్డ సెక్షన్లు పెట్టి వాళ్ళని రిమాండ్లు చేస్తుండ్రు. సార్ ఇంత అన్యాయం జరుగుతుందని నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో 400 ఎకరాల భూమి అనేది డిస్ప్యూటెడ్ భూమి. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాందా కేంద్ర ప్రభుత్వాందా అంటే ముమ్మాటికి 100% నేను అప్పటి నుండి నేను చాలాసార్లు అన్నా, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయితే లేదని కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మేము లేఖలతో సరిపెడతాము, పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందా లేదా అనే విషయాన్ని మాత్రమే మేము చూస్తాం. భూమి కేంద్ర ప్రభుత్వానిదే, ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానిదే. అయితే కేంద్ర ప్రభుత్వం పేరు ఇప్పుడు కూడా రికార్డులో కనబడుతుంది. రికార్డులో కనబడినప్పుడు ఇప్పుడు ఏదైతే సూత్రాన్ని వారు చెప్తున్నారో, ఇప్పుడు ఒక చిన్న పంచనామా తీసుకొచ్చి మినిస్టర్లు, ఎంత దారుణం అది, మినిస్టర్లు పేర్లేదు కానీ చిన్న పంచనామా, చిన్న కాగితం మీద పంచనామా తీసుకొచ్చి ఇస్తినమ్మ వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు ఆడేమో దీనికి పరిహారంగా గోపన్పల్లిలో మేము జాగిచ్చినాము, సెంట్రల్ యూనివర్సిటీకి జాగిచ్చినామని చెప్తున్నారు. అయితే ఎవరికి తెలియని విషయం, ఇప్పటిదాకా బయటికి రాని విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో 2004 రోజు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 5 కోట్ల రూపాయలు విడతల వారీగా ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెల్లించాలి. అదేవిధంగా వాళ్లకు పరిహారంగా ఈ 400 ఎకరాలు ఇచ్చిన దానికి పరిహారంగా భూమి పక్కకే యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూమిని మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే ఏ ఒక్క కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఈ దొంగ అగ్రిమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంటు మన యాక్ట్ నెంబర్ 7 ఆఫ్ 2007 ద్వారా, యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 2007 ద్వారా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా చేసుకున్న ఒప్పందమే రద్దయినప్పుడు దానిలో ఉన్న కండిషన్స్ ఒకటో రెండో కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, మాకు ఇచ్చేసిండ్రు వీళ్ళు వస్తలేరంటే అదే సూత్రము రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. నేను ఏంటంటే ఆర్టీఐలో ఆ ఇన్ఫర్మేషన్, ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది. కాకుంటే ఆర్టీఐలో శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి ఆర్టీఐలో నేను అప్లై చేసిన. ఆ డాక్యుమెంట్ వచ్చినాక పూర్తి ప్రజల దృష్టికి తీసుకొస్తా, డాక్యుమెంట్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి 2/2/2004 నాడు ఒక ఒప్పందం జరిగిన మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఆ ఒప్పందం ప్రకారం భూమి ఒకవేళ ఆ కారణాలకు వినియోగించకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రివర్ట్ బ్యాక్ అవుతుంది అని దానిలో
స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనిలో ఏ షరతులు ఉల్లంఘించినా కానీ, ఏ షరతులను ఫుల్ఫిల్ చేయలేకపోయినా కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తన భూమి తాను తీసుకునే అధికారం ఉంటుంది అనే విషయాన్ని దానిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత అయినాక కూడా ఆ జడ్జిమెంట్స్ 18 ఎకరాల 6 గుంటల విషయంలో వచ్చిన కోర్టు ఉత్తర్వులను పట్టుకొని పూర్తి స్థాయిలో భూమి మాదే 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 అనే విషయాన్ని పదే పదే చెప్తూ ఆ చిన్న పంచనామాలు, ఒక పేపర్ మీద పంచనామా అట్లా ఎక్స్చేంజ్ అవుతుందా? అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ లేదు అనే ఒక వర్గం వారు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వంగా రికార్డ్ అయిన ఎంట్రీస్ ఉన్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం రికార్డులోనే ఉన్నది. మరి మీరు ఇన్ని రోజులు ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే భూమి, ఏ సూత్రం అయితే, ఏ న్యాయ సూత్రాన్ని అయితే మీరు చెప్తున్నారు, ఇన్ని రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు కాబట్టి వాళ్ళు కడితే కూడా ఆపలేదు కదా ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఆపలేదు. వాళ్ళు బిల్డింగ్లు కూడా కట్టిరు, అక్షిత్ 2-3 బిల్డింగ్లు కట్టిరు మొన్ననే ఒక 3-4 ఇయర్స్ కిందట కూడా. ఆ బిజినెస్ స్కూల్ పక్కకు చూస్తే కొత్త బిల్డింగ్స్ కట్టిరు. ఆ బిల్డింగ్స్ కట్టినప్పుడు కూడా మీరు ఆపలేదు కాబట్టి అదే న్యాయ సూత్రం మీకు అప్లై అవుతుంది. అయితే దీనిలో ఇప్పుడు ఒక కమిటీ వేయడం అనేది, మినిస్టర్స్తో కమిటీ వేయడము, మన ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేయడం అనేది ఒక స్వాగతించదగిన చర్య. అయితే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అదేవిధంగా పర్యావరణం పట్ల కనీస బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసుడు తప్పు. అయితే ఇవన్నీ ముందే చేసి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేపించి, ఇప్పుడు వేరే కాడు ఉన్నాయి, మస్తు భూములు ఉన్నాయి, వేరే కాడు ఉన్నాయి. అదే అభివృద్ధి పేరుతో ఇట్లా ప్రకృతి విధ్వంసం చేస్తే ఎవ్వరు ఊరుకోరు, తెలంగాణ సమాజం అస్సలు ఊరుకోదు. అయితే విద్యార్థులు ఆవాజ్ ఉటాయించారు. అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులు ఉండొచ్చు, అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా మేధావులు కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అనేది దీన్ని వ్యతిరేకించింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం తీరు హర్షాతిరేకం అవుతుంది. లేకుంటే ఈ ప్రభుత్వాన్నే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడి నిరసనలు, లేకుంటే ఆందోళనలు, లేకుంటే తిరుగుబాటు అనేది జరిగే అవకాశం. ఇప్పుడు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ పోలీసుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, హ్యూమన్ రైట్స్ కమిషన్కు దృష్టికి మేము తీసుకుపోయినాం. ఇట్లా ఇవి అనుచిత చర్యలు, పోలీసు వాళ్ళు ఇట్లా ప్రవర్తించేది లేకుండే. క్యాంపస్లకు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు కానీ రోడ్డు మీదకి విద్యార్థులు పోలే. విద్యార్థులు బయటకు పోయినప్పుడు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీరు రావచ్చు. కావాలని వాళ్ళని కవ్విచ్చి అటానమస్ బాడీ సార్, ఇప్పుడు గుర్తుంచుకోవాలి, HCU అటానమస్ బాడీ, దీనికి అసలు రాజ్యాంగ హోదా కలిగినటువంటి బాడీ, అసలు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వీసీ అనుమతి లేదు, ఉండదు. అయితే ఎట్లా పడితే అట్లా ఇప్పుడు వాళ్ళని రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు అంటారు, రాజకీయ ప్రేరేపిత నిరసనలు అంటారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటారు, గుంట నక్కలు అంటారు. ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టి, అదేవిధంగా పోలీసు వాళ్ళు క్యాంపస్లకు పోయి వాళ్ళ మీద దాడులు చేసుడు, వాళ్ళని మనం చూసినాం, జుట్టు పట్టుకొని గుంజుకపోవడు వాళ్ళను, అదేవిధంగా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు వెహికల్స్లో ఎక్కించుడు. మన పోలీస్ బలగాలు ఎవరు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, వేరే పారామిలిటరీ ఫోర్స్ కానీ, మొత్తం వాళ్ళు అంతా మొత్తం మిలిటరీ అంటే కామోఫ్లేజ్ డ్రెస్ వేసుకొని చాలా మంది పోలీసులను మనం చూసినాం. అదే కొన్ని మళ్ళీ ఇప్పుడు క్యాంపస్లకు ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి పోలీస్ కూడా డ్యూటీలో ఉండాలి, యూనిఫామ్లో ఉండాలి. యూనిఫామ్ ఉండేసి ఒక బ్యాచ్ పెట్టుకోవాలి. అయితే ఎంతోమంది పోలీసులు సివిల్ దుస్తులలో ఉండే మనకు కనబడ్డాయి విజువల్స్లో. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల మీద రిజిస్టర్ అయిన కేసులు వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేయొద్దు. నేను ఇప్పటిదాకా చెప్తుండే, నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, ఈ వేరే పోలీస్ స్టేషన్లలో తీసుకుపోయి మా మీద కేసులు పెట్టింది సార్, మేము వ్యతిరేకించుడు మేము చేసిన తప్ప, మేము 100% వ్యతిరేకిస్తాం. ఇది జాతీయ ఆస్తి, ఈ ఆస్తిని భావితరాలకు ఇద్దామనే మా తాపత్రయం. మేము దాని కొరకే పోరాడుతున్నాం. మాది ఎటువంటి తప్పు లేదు, కానీ మా భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదు, మేము పోతాం. కానీ మనం చూస్తా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందంటే ఊకోవద్దు. అయితే అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం.
అవసరమైతే సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకుపోతాం, ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతాం, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. చిత్తశుద్ధి ఉంటే కేసులు అనేది ఎత్తేయాలి వాళ్ళ మీద. వాళ్ళను అంటే వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఇంక మీద దీన్ని విరమించుకునే ప్రయత్నం చేయాలి. అందరికీ అంటే ప్రజాభిప్రాయం సేకరించుంటే ఎందుకు అంత తొందర? రాత్రి వాళ్ళ కొట్టుడేందుకు, చెట్టు కొట్టుడేందుకు, లేకుంటే రాత్రి ఆడ నిర్మాణాలు చేపట్టే అవసరం ఏమున్నది? సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్నించింది. మీరు రాత్రి అంత తొందరపాటు ఎందుకు? మీరు ప్రజాభిప్రాయం సేకరించుని. అదేవిధంగా ఇప్పుడు 125 ఎకరాలు లేకుంటే 125 ఎకరాలకు మించితే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అవసరం అనేది చట్టం చెప్తుంది. మీరు అది పాటించకుండా ఎన్విరాన్మెంట్ ఆడ ముఖ్యమంత్రి గారు పోయి మన అసెంబ్లీలో చెప్పుడు ఆడ నక్కలే ఉన్నాయి, ఈ నక్కలే ఉన్నాయి అని చెప్పుడు. ఇప్పుడు వన్యప్రాణులను నేను కూడా ఇంతకుముందు ఒక వీడియో ద్వారా నేను చూపెట్టిన, మొత్తం జింకలు అన్ని ఇట్లా ఉరుకుతున్నాయి. అదేవిధంగా ఆ పికాక్ లేక్ కాడ విజువల్, అరే ఎంత దారుణం అంటే ఫోన్లలో ఫోటోలు తీస్తున్న వాళ్ళని ఫోన్లు గుంజుకుంటారట. అది ఇట్లా పోలీస్ రాజ్యం అనేది ఉండదు కదా. అది ఫేక్ వీడియోలు అని కూడా అంటారు. మీరు ఏమంటారు సార్? ఫేక్ వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో చాలా ఫేక్ వీడియోస్ ఉంటాయి. అయితే కొంతమంది ఇప్పుడు లేకుంటే అది పక్కకు పెడదాం. ఫేక్ వీడియో అనే విషయం పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారిని లేకుంటే ఇప్పుడు ఉపముఖ్యమంత్రులను కానీ లేకుంటే మంత్రులను కానీ చెప్పమనండి, ఆడ వన్యప్రాణులు లేవని చెప్పమనండి. ఏమో ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినాం. సుప్రీంకోర్టు దృష్టికి హైకోర్టు రిజిస్ట్రార్ గారు పోయి ఏడ వన్యప్రాణులు ఉండే అయ్యో కుక్కలు అటాక్ చేసి జింకలను చంపుతున్నాయి మనం చూస్తాం. దారుణం అది. అయితే ఇవాళ దినం వన్యప్రాణులు లేవు, అవి ఫేక్ ఫోటోలు పెట్టిండ్రు, మార్ఫింగ్ చేసిండ్రు అని కొంతమంది పెయిడ్ మీడియా చెప్తే అది దారుణం. వాస్తవ పరిస్థితులను చూడండి. ఒక కమిటీ వేయండి, మీరు వెళ్ళండి, ఆడికి వెళ్ళి చూడండి వన్యప్రాణులు ఉన్నాయా లేవా అని చెప్పేసి. అది ఎప్పటి నుండో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర దానికి. అయితే ఈ బాయిలకేంచి నీళ్లు తోడుకుంటుండే అంట అప్పట్లో. అది దాన్ని చాప బావి ఏమో అంటారు. అయితే దానిలోకి వెళ్ళి నీళ్లు స్వీట్ వాటర్ ఉంటుండే అంట ఆ బావిలో. అప్పట్లో చరిత్ర చెప్తుంది. అయితే ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి పట్టించుకోకుండా పర్యావరణం పట్ల కనీస స్పృహ లేకుండా ఎట్లా పడితే అట్లా ఏడ పడితే ఆడ నెమలులు ఉంటాయంట. ఏడుంటాయి హైదరాబాద్లో నెమలు చూపెట్టమన్నారు. ఏడ పడితే ఆడ నెమలులు ఉంటాయంట. చెట్లు పెరిగితే నెమలులు వస్తాయట. అది ఇప్పుడు 125 ఎకరాలు కంటే ఎక్కువ ఉంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేపియాలనేది చట్టం చెప్తుంది. అదేవిధంగా 25 సంవత్సరాల తర్వాత నువ్వు సర్వే చేపియావా? ఇంకొక విషయం అక్షర్, ఇప్పుడు 2003లో ఎప్పుడైతే వీళ్ళు ఐఎంజీ అనే సంస్థకి ఇద్దామనుకుర్రో అప్పుడు ఒక సర్వే జరిగింది. ఈ 400 ఎకరాల సర్వే జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము ఈ 400 ఎకరాలలో ఏదైతే 400 ఎకరాలు మేము ఇప్పుడు పార్కుగా డెవలప్ చేద్దాం, సాఫ్ట్వేర్ పార్క్గా డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందో అదే 400 ఎకరాలలో 138.27 ఎకరాలు రాక్ ఫార్మేషన్ ఉంది. ఫోటోస్ కూడా బయటకు వచ్చినాయి చాలా. రాక్ ఫార్మేషన్ ఉంది. అదే ఈ మష్రూమ్ రాకు ఇవి అవన్నీ చెప్తురు కదా, పిహెచ్డి విద్యార్థులు చెప్తురు కదా, అవి దాంట్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈ పికాక్ లేక్ అనేది, దాని పేరే పికాక్ లేకు, కొన్ని వందల వేల నెమలులు ఉన్నాయి ఆడ. పికాక్ లేక్ అనేది ఆడికి వెళ్ళిపోతుంది. మేము విజువల్ పెట్టి చూపెట్టినాం, మంచి బోర్డు మీద విజువల్ పెట్టి చూపెట్టినాం పికాక్ లేక్. అదే రోజు ఏ రోజైతే గుంటనక్కల వ్యాఖ్య చేసారో అదే రోజు చూపెట్టినాం మేము. అంటే మనము అబద్ధాలాడి లేకుంటే మనం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని దాన్ని ప్రజల మీద రుద్దుతామంటే ఒప్పుకోరు ప్రజలు. సో ఓకే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది? ఇప్పుడు స్టే ఇచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రభుత్వం దీనికి ఏమైనా కౌంటర్ దాఖలు చేయనుందా, లేకపోతే మళ్ళీ తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది ఏమన్నా? నివేదిక అయితే ఏమన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో మాకు ఎటువంటి సమాచారం వచ్చినా, మా ఆజ్ఞలను ఉల్లంఘిస్తుందని సమాచారం వచ్చినా, లేకుంటే ఆ విధంగా ప్రవర్తించినా కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఆడ వాస్తవ పరిస్థితులను
రిజిస్ట్రార్ అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారి. ఆయన వ్యక్తిగతంగా ఆడికి పోయి చూసి ఆడ ఇట్లా జరిగింది. ఇంకొకటి చెట్లు ఏడికిపోయినాయి అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో మీరు నివేదిక ఇవ్వండి. అదేవిధంగా ఉన్నత న్యాయస్థానంలో కూడా 6 తారీఖు నివేదిక ఇవ్వాలి. 7 తారీఖు హియరింగ్ అవుతుంది. 6 తారీఖు అంటే సండే పబ్లిక్ హాలిడే ఉన్నది కాబట్టి 7 తారీఖు వాళ్ళు నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇచ్చినప్పుడు ఏమని ఇస్తారు? మేము చెట్లు కొట్టలేదని నివేదిక ఇస్తారా? వన్యప్రాణులు లేవని నివేదిక ఇస్తారా? లేకుంటే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినలేదని నివేదిక ఇస్తారా? లేకపోతే పర్యావరణ విధ్వంసం మేము చేయలేదు, ప్రకృతి విధ్వంసం మేము చేయలేదని నివేదిక ఇస్తారా? ఏం నివేదికిస్తారు? ఆడ ఉన్న వాస్తవ పరిస్థితుల నివేదికనే ఇస్తారు. లేకుంటే ఉన్నత న్యాయస్థానం ఒక అడ్వకేట్ కమిషనర్ని ఏర్పాటు చేసి అడ్వకేట్ కమిషనర్ ద్వారా వివరాలు తెప్పించుకోవాలి, ఆడ వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఆలోచన చేయాలనే విషయాన్ని మేము నివేదిస్తాం. ఒకసారి అడ్వకేట్ కమిషనర్ కావాలి, లేకుంటే జ్యుడిషియల్ కమిషన్ ఏమని అడుగుతాం. అయితే ఇప్పటికన్నా ఈ చర్యలను వెనుకకు తీసుకోవాలి, ప్రభుత్వం వెనుకకు తగ్గాలి. వేరే ల్యాండ్స్ ఉన్నాయి, వేరే ల్యాండ్స్ పనికిరాని ల్యాండ్స్ అంటే ఈ విధంగా జీవన వైవిధ్యం ఉన్న జాగా కాకుండా వేరే ల్యాండ్స్ తీసుకొని ఆ ల్యాండ్స్లో వీళ్ళు ఇస్తే బాగుంటుంది. కాకుంటే దీన్ని తీసుకుంటే మాత్రం ఒక తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. పూర్తి స్థాయిలో విద్యార్థి లోకం వ్యతిరేకిస్తుంది, అదేవిధంగా సమాజంలో ఉన్న వివిధ వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పిండ్రు, దీన్ని తీసుకోవద్దు, దీన్ని పూర్తి స్థాయిలో ఎకో డైవర్సిటీ అనేది కొనసాగించాలి. దీన్ని కొంతమంది అయితే జాతీయ ఆస్తిగా ప్రకటించి అదేవిధంగా దీనిలో ఉన్న పర్యావరణాన్ని భావితరాలకు అందించే విధంగా దీన్ని కొనసాగించాలి, రక్షిత అడవిగా ప్రకటించాలనే విషయాన్ని చెప్పిండ్రు. ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే స్పందించి ఈ భూమిలో ఎటువంటి చర్యలు అంటే చెట్లను కొట్టడం కానీ లేకుంటే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే కార్యాలు కానీ ఏమైనా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇక్కడ అంటే ఇప్పుడు ఇవి ఎట్లాగో 100 ఎకరాలు ఆల్రెడీ డిమాలిషన్ అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు అధికారులపైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మనం చూస్తుంటే సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ చర్యలకు పూర్తి స్థాయిలో ముఖ్య కార్యదర్శిని బాధ్యురాలిగా చేస్తాము అనే విషయాన్ని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది పునరావృతమైతే మీది పూర్తి బాధ్యత. ఇంకొకటి హైకోర్టు విషయంలో కూడా హైకోర్టు దగ్గర కూడా మేము అదే చెప్పినాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మనం చూస్తే పూర్తి స్థాయిలో ముఖ్య కార్యదర్శి బాధ్యత తీసుకొని ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా చూడాలి. చేపడితే వీళ్ళు ఎటువంటి ఉల్లంఘన చేస్తే ఎటువంటి చర్యలైనా చేపడితే వాళ్ళ మీద కాదు, ముఖ్య కార్యదర్శి మీద చర్యలు తీసుకుంటామనే విషయం చెప్పండి. రైట్. ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనా సరే అక్కడ చాలా విధ్వంసం జరిగింది. కానీ హైలైట్ ఏంటంటే జనాలు విపరీతంగా స్పందించి సోషల్ మీడియా పోస్టులు చేసి అది సుప్రీంకోర్టు వరకు చేరి ఈరోజు సుమోటో కేసు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ప్రభుత్వం ఇంత మొండిగా నేను పోతా, నేను చేస్తా, ఇష్టం ఉన్నట్టు నేను మా భూమి ఏదన్నా చేస్తా, ఏమైనా పెడతా అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇది సమాజం యొక్క ఆస్తి, ఇది సమాజంకి ఉపయోగపడాలి. అంటే వీళ్ళు ప్రభుత్వం చెప్తుంది మేము కూడా ఐటీ పార్కులు ఇంకేం పెట్టేసి మేము కూడా పబ్లిక్ ఉపయోగపడేలా చేస్తామని చెప్తున్నప్పటికీ కానీ పర్యావరణము అవసరము. ఒక ఊపిరితిత్తు లాంటి హైదరాబాద్కు ఆ ప్రాంతం ఉన్న వాళ్ళకు ఊపిరితిత్తు లాంటి ప్రాంతం అది. ఇంత ఈ పొల్యూషన్ అటు ఇప్పటికే మొత్తం అంతా కాంక్రీట్ జంగల్, చుట్టుపక్కల మొత్తం కాంక్రీట్ జంగల్. అది మొత్తం చూస్తుంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా లేకుండా చేస్తే ఆడ అసలు బతకడమే కష్టం అవుతుంది. అక్కడికి ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ లేక్స్ చాలా ఉంటాయి, ఒక 2-3 లేక్స్ ఉన్నాయని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి పైనటువంటి కొండల నుంచి పడ్డ వాటరు వచ్చుకుంటూ ఇంకో లేక్ నుంచి ఇంకో లేక్ పారుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఒక మొత్తాన్ని కొలాప్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా ప్రభుత్వం దీనిపైన ఇంకా ఊగుంటుందా, లేకపోతే ఇంకా సుప్రీంకోర్టులో కౌంటర్ దాగి చేసి లేకపోతే మరి పర్యావరణ అనుమతులు కావచ్చు ఇంకా ఏమైనా తీసుకొచ్చుకొని మళ్ళీ ముందుకు పోతుందా చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.